ఇస్తారు. సో నాని గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి మెజారిటీతో ఇన్నాళ్ళు కుప్పం ప్రజలు గెలిపించుకుంటున్నారు, మరి నాని గారిని కూడా చంద్రగిరి ప్రజలు అంతే ఆదరణతో, అంతకు మించిన ఆదరణ అంటే బాగోదు కాబట్టి అని అంటలా, అంతే ఆదరణతో నాని గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ భగవంతుడి చల్లని దీవెనలతో నాని గారు అద్భుతమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఈ దుర్మార్గుడి విషయానికి వెళ్ళిపోం. మనం చూసాం, ఒక వారం అయిందనుకుంటా, విజయవాడ అజిత్ సింగ్ నగర్లో మరి ఆయన అక్కడికి రావటం, అదే సమయానికి కరెంటు తీసేయటం, మరి ఎందుకనో ఎప్పుడు నిటారుగా నుంచునే సెక్యూరిటీ కిందకి వంగుంటాం. మరి అప్పుడు మరీ నెలల బాలుడు కాదు కానీ ఒక 14 సంవత్సరాల బాలుడు ఒక రాయి విసిరాట, కంకర రాయి. మరి ఆ కంకర రాయి ముందుగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో వెతికి మరి ఆ ముఖ్యమంత్రి గారిని లైట్గా గాయపరిచి, ఆ తర్వాత మరి అది సెంట్రల్ నియోజకవర్గం అనుకుంటా విజయవాడ, ఈ ఎమ్మెల్యే ఎక్కడున్నాడు అని చెప్పి వెతికి మళ్ళీ ఎమ్మెల్యే కంట్లో, ఏ కంట్లో తగిలిందో ఎమ్మెల్యేకే తెలియదు ఇప్పటికీ కూడా, ఒకరోజు ఈ కన్నుకు ఒకరోజు ఈ కన్నుకి వేస్తున్నా అంటాను. సో ఎమ్మెల్యే గారి కన్నుకు తగిలి ఆ రాయి, ఆ దేవతా రాయి మాయమైపోయింది లేకుండా. ఇప్పటికీ ఆ రాయి ఆచూకీ దొరకలా. హత్యా ప్రయత్నం చేశారు అని చెప్పారు. ఎందుకంటే హత్యలు చేయడానికి బంధువులు ఎవరో దగ్గరలో లేరు, వెళ్ళిపోయారు. కాబట్టి ఈయన మీదే మళ్ళీ హత్యా ప్రయత్నం ఏదైనా ఆపరేషన్ దుర్యోధన సినిమాలో లాగా స్పాట్లు చూసుకుని కొంచెం సీరియస్గా చేస్తుంటే బాగుండేది. మరి చిన్న ఘాటు కూడా కాదు, గీత, ఆ గీతకి జరిగిన శస్త్రచికిత్స చూసాం. ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది నర్సులు నవ్వుతూ ఫోటోలు దిగారు. ఆయన కూడా చిన్న పట్టీతో, అంటే ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్గా ఉండే పట్టీతో బయటకు వచ్చారు. రోజు రోజుకి పట్టీ సైజు పెరుగుతుంది మనం చూసి. కంటికి ఎంత పెద్ద చికిత్స చేసినా కూడా 2 రోజుల్లో అసలు ఏమీ ఉంటలా, ఏదో డ్రాప్స్ వేసుకోమంటారు అంతే. కంటికి గాయమైన రోజంతా బాగానే ఉన్నాడు ఆయన. ఆ నెక్స్ట్ డే నుంచి ఎమ్మెల్యే గారు పెద్ద, అంటే ఎన్నికల్లో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ అతి దారుణమైన పరాజయానికి దగ్గరలో ఉంది కాబట్టి ఈ సానుభూతి డ్రామాలు ఆడుతున్నారు. ఎమ్మెల్యేకి